Yeah, good morning everyone. Yeah, good morning, Ola. Good morning. So last concept ఏంటండి? Branches merging concept. కంప్లీట్ అయిపోయింది. బ్రాంచింగ్ కాన్సెప్ట్ అయిపోయింది కదా? Yeah, merging. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ కూడా అయింది కదా? Yeah. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో అండోస్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. మనకు 3 ఏరియాస్ ఉన్నాయి కదా? సో వర్కింగ్ డైరెక్టరీ అండ్ స్టేజింగ్ ఏరియా అండ్ కమిటింగ్ ఏరియా. ఓకే, 3 ఏరియాస్ లో నుంచి సో యాక్షన్స్ ని మళ్ళీ బ్యాక్ ఎలా తీసుకురావాలి అంటే, సో వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేసిన బ్యాక్ ఎలా తీసుకురావాలి. సో అదేవిధంగా స్టేజింగ్ ఏరియాలోకి ఫైల్ వెళ్ళింది. సో ఎలా అన్స్టేజ్ చేయాలి అంటే ఎలా అన్డూ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా కమిటింగ్ ఏరియాలో కమిట్ అయిపోయింది. సో అండ్ కమిట్ ఐడి కూడా క్రియేట్ అయిపోయింది. సో దాన్ని ఎలా బ్యాక్ తీసుకురావాలి. సో ఇలా ఇవి అన్డూస్ అంటాం. ఓకే, సో ఇవి చూసే ముందు మనకు సో హెడ్ కాన్సెప్ట్ ఒకటి కావాలి మనకు. సో ఆ హెడ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో దాని తర్వాత ఈ కాన్సెప్ట్ చూద్దాం. దానికి ఇది డిపెండెన్సీ. ఇక్కడ మీరు చూసారు అంటే గిట్ లాగ్ లో ఇక్కడ మీకు హెడ్ అని వస్తుంటుంది స్టార్టింగ్ లో, అవునా? సో ఈ హెడ్ అనేది సో యాక్చువల్లీ 2 వేస్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ హెడ్స్ ఉంటాయి. ఓకే, కానీ ఉండేది ఒకటే, కానీ ఇది 2 వేస్ లో యాక్ట్ చేస్తుంది మనకు. సో మనకు ఇప్పుడు కనబడుతున్నది ఫిజికల్ హెడ్, ఐ మీన్ ఎక్స్టెండెడ్ హెడ్ అన్నమాట. ఓకే, సో అదే విధంగా ఇదే ఇంటర్నల్ గా కూడా వెళ్ళి యాక్ట్ చేస్తుంది. సో ఎక్స్టర్నల్ హెడ్ అండ్ ఇంటర్నల్ హెడ్ 2 ఉంటాయి అన్నమాట. ఓకే, కాదు ఉండేది ఒకటే, బట్ 2 వేస్ లో యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ హెడ్ లేటెస్ట్ కమిటెడ్ ఏదైతే ఉంటుందో, మనకు లేటెస్ట్ కమిటెడ్ వస్తుందో, సో అక్కడ మీరు ఇంకో కమిట్ చేశారనుకోండి, సో ఆ కమిటెడ్కి ఇది పాయింట్ అవుట్ చేస్తుంది. ఐ మీన్ ఇక్కడ పాయింట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో లేటెస్ట్ కమిటెడ్కి ఇక్కడ మనకి సి పాయింట్ చేస్తుంది. సో మా బ్రాంచ్ కూడా మాస్టర్ బ్రాంచ్ అని చూపిస్తుంది హెడ్. సో ఇది ఏం చేస్తుంది అంటే, సో మనకి ఇది కంప్లీట్ మనకి ఈ ట్రాకింగ్ కోసం ఇది యూజ్ అవుతూ ఉంటుంది కంప్లీట్ గా ఈ హెడ్ అనేది. ఓకే, సో దీని ద్వారానే మనకు మోడిఫైడ్ కానీ యాక్షన్స్ అన్ని ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ మనకు ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎన్ని ఏరియాస్ ఉన్నాయండి మనకు? సో వర్కింగ్ డైరెక్టరీ ఆర్ వర్క్ స్పేస్, అవునా? సో నెక్స్ట్ వచ్చేసి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అని కూడా అంటారు. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గిట్ డైరెక్టరీ ఆర్ కమిటింగ్ ఏరియా. ఓకే, సో ఇట్లా 3 ఏరియాస్ ఉన్నాయి. యా, అలాగే ఉన్నారా? హలో.
యా ఉన్నాను. యా. సో 3 ఏరియాస్ ఉంటాయి ఇలాగా. సో ఇక్కడ వచ్చేసి మనకు సో వర్కింగ్ డైరెక్టరీ, ఇక్కడ మనం సపోజ్ ఒక ఫైల్ క్రియేట్ చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ app.java అని ఒక ఫైల్ క్రియేట్ చేసాం. సో ఈ ఫైల్ మనం స్టేజింగ్ కి మూవ్ చేస్తాం. సో మూవ్ చేసినప్పుడు అదే మనం git add అని కమాండ్ ఇస్తాం కదా. సో ఫైల్ ఇక్కడ మూవ్ చేసినప్పుడు వన్స్ ఫైల్ స్టేజింగ్ కి వచ్చినప్పుడు, ఓకే, స్టేజింగ్ ఏరియాలో ఫైల్ ఉన్నప్పుడు ఆ ఫైల్ కి ఒక టెంపరరీ ఆర్ రెఫరెన్స్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ అంటే కమిటింగ్ ఏరియాలో. ఈ app.java అనే ఫైల్ కి సో టెంపరరీ ఆర్ రెఫరెన్స్ ఐడి అనుకోవచ్చు, ఎట్లయినా ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఐడి కూడా ఎలా ఉంటుంది అంటే సీట్ చూసారా, ఇప్పుడు మనకి కమిట్ ఐడీస్ ఎలా ఉన్నాయి, సంథింగ్ D056 సంథింగ్ ఉన్నాయి, యూనిక్ వాల్యూస్ ఇది తీసుకుంటుంది కదా, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉంటుంది సంథింగ్. ఓకే, సో ఐడి ఇట్లా ఉంటుంది, యూనిక్ ఐడి. ఇది కూడా కమిట్ ఐడీస్. ఓకే, సో కమిట్ ఐడి ఎలా ఉందో సేమ్ ఆ వేలోనే ఉంటుంది. సో కాకపోతే ఇది టెంపరరీ కమిట్ ఐడి అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ టెంపరరీ కమిట్ ఐడికి ఇక్కడ మీరు చూస్తారంటే ఇక్కడ హెడ్ పాయింట్ అవుట్ చేస్తుంది చూసారా, ఇదేమి, ఇది మనకి ఇక్కడ పర్మనెంట్ కమిట్ ఐడి. అంతే కదా, మనం కమిట్ చేస్తే ఇది పర్మనెంట్ గా ఫైల్ సేవ్ అవుతుంది అని చెప్పాను అంటే ఇది పర్మనెంట్ కమిట్ ఐడి. ఓకే, సో ఈ పర్మనెంట్ కమిట్ ఐడికి ఇక్కడ పాయింట్ చేస్తుండేది హెడ్ వచ్చేసి ఇది ఎక్స్టర్నల్ హెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ టెంపరరీ ఐడికి పాయింట్ చేయబోయేది ఏంటి అంటే ఇది ఇక్కడ కూడా హెడ్. కాకపోతే ఇది ఏం హెడ్, ఇక్కడ ఇంటర్నల్ టెంపరరీ సారీ ఇంటర్నల్ హెడ్ తీసుకున్నాం. ఇంటర్నల్ హెడ్, ఎక్స్టర్నల్ హెడ్ అండ్ ఇంటర్నల్ హెడ్. సో ఇక్కడ కూడా పాయింట్ అవుట్ చేస్తుంది, ఇక్కడ కూడా పాయింట్ చేస్తుంది. ఈ టెంపరరీ ఐడికి పాయింట్ చేస్తుంది వచ్చేసి ఈ హెడ్. సో ఈ హెడ్ ఏంటి అంటే ఇంటర్నల్ హెడ్ అంటాం. సో ఇక్కడ ఉండేది ఇది ఎక్స్టర్నల్ హెడ్. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ హెడ్ ఎక్కడ ఉంటుంది, పర్మనెంట్ కమిట్ ఐడికి ఉంటుంది. సో పర్మనెంట్ కమిట్ ఐడి ఎప్పుడు వస్తుంది, ఈ ఫైల్ కాస్త ఇక్కడికి వస్తే app.java అనే ఫైల్ ఇక్కడ కమిటింగ్ ఏరియాలోకి వస్తే అప్పుడు పర్మనెంట్ కమిట్ ఐడి వస్తుంది. ఆ పర్మనెంట్ కమిట్ ఐడికి పాయింట్ చేసే హెడ్ ఎక్స్టర్నల్ హెడ్. ఓకే, కానీ ఇక్కడ మనకు స్టేజింగ్ లో ఫైల్ ఉన్నప్పుడు ఆ ఫైల్ కి ఒక టెంపరరీ ఐడి వస్తుంది. ఆ టెంపరరీ ఐడికి పాయింట్ చేసే హెడ్ ఇంటర్నల్ హెడ్. అర్థమవుతుందా అండి, ఏమైనా కన్ఫ్యూషన్స్ ఉన్నాయా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా ప్లీజ్? యా, వన్స్ మనకి ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు సో స్టేజింగ్ ఏరియాలోకి ఆ ఫైల్ యొక్క టెంపరరీ ఐడి అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ ఐడికి మళ్ళీ ఒక హెడ్ అనేది పాయింట్ చేస్తుంటుంది. ఆ హెడ్ ఇంటర్నల్ హెడ్. ఓకే, సో ఇక్కడ ఉండేది ఎక్స్టర్నల్ హెడ్. ఇక్కడ అంటే ఇది ఏ ఏరియా, ఇది కమిటింగ్ ఏరియా. కమిటింగ్ ఏరియాలో సేవ్ అయినప్పుడు ఫైల్ పాయింట్ అవుట్ చేసి ఇక్కడ పాయింట్ చేసేది ఎక్స్టర్నల్ హెడ్. హెడ్స్ అని 2 టైప్స్ చెప్పాను. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట ప్రతిదీ అన్నమాట. ఇక్కడ మనం ఏ యాక్షన్ క్రియేట్ చేసినా సరే సో ఆ ఫైల్ ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళాల్సిందే కదా. సో స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు సో దానికి టెంపరరీ ఐడీస్ అనేది క్రియేట్ అవుతాయి. ఫస్ట్ కమిటింగ్ ఏరియాలో టెంపరరీ ఐడీస్ క్రియేట్ అవుతాయి. సో దాని తర్వాత సో ఆ టెంపరరీ ఐడీస్ కి ఈ ఇంటర్నల్ హెడ్ అనేది టాప్ లో ఉంటుంది. ఓకే, క్లియర్? సపోజ్ నేను ఈ app.java అనే ఫైల్ ని బ్యాక్ తీసుకొచ్చేసాను. బ్యాక్ మళ్ళీ వర్కింగ్ డైరెక్టరీలోకి తీసుకురావచ్చు, అది ఎలాగో చెప్తాను కూడా. సో తీసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పుడు ఏమవుతుంది చెప్పగలరా?
సో ఈ యాప్ డాట్ జావా అనే ఫైల్ ని నేను బ్యాక్ తీసుకొచ్చాను. దీన్ని అన్స్టేజింగ్ అంటాం లేదా అండో అంటాం. అండో ఫ్రమ్ స్టేజింగ్ ఏరియా. ఓకే, సో వెనక్కి తీసుకొచ్చేస్తే సో ఏం జరుగుతుంది? కంపెనీ ఏరియాలో టెంపరీ ఐడి ఉంటుందా? Yeah, it still keeps the temporary ID as it. అవునా? ఓకే, I think so. It still exists. Yeah. still temporary ID will exist. ఓకే, అక్కడ మనకి నేమ్ లోనే ఉంది టెంపరీ ఐడి అనే ఒకటి. ఓకే, అంటే అది ఎప్పుడు వస్తుంది? స్టేజింగ్ ఏరియాలో ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్ కి ఇక్కడ క్రియేట్ అవుతుంది. స్టేజింగ్ ఏరియాలో ఫైల్ లేకపోతే టెంపరీ ఐడి ఎందుకు ఉంటుంది? దాంతో పాటు వచ్చింది, దాంతోనే వెళ్తుంది కదా. But still, దానికి ఒక రెఫరెన్స్ ఐడి అనేది ఉంటుంది కదా అని అలా అనుకున్నాను. టెంపరీ రెఫరెన్స్ ఏదైనా అనొచ్చు, టెక్నాలజీ డిఫరెన్స్ అంతే. ఓకే, సో ఈ ఫైల్ ద్వారా వచ్చింది, ఆ ఫైల్ ద్వారానే వెళ్ళిపోతుంది. ప్లస్ అది పర్మనెంట్ కూడా కాదని చెప్తున్నాను, టెంపరీ అని నేనే చెప్తున్నాను. ఓకే, సో యూ మీన్ లైక్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నప్పుడు దానికి ఏం ఐడి ఉండదు, ఐడి ఉండదు అని అంటున్నారు. ఇక్కడ ఏమీ ఉండవు, ఇక్కడ ఏమీ ఉండవు. Okay, అంతా just రెడ్ కలర్ లో staging చూపిస్తుంది area. కదా మనకు. యా, ఫైల్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నా. ఓకే, సో ఫైల్ ఇక్కడికి వచ్చినప్పుడు దానికి టెంపరీ, ఈ ఫైల్ వెళ్ళిపోతే అది పోతుంది. సరే, అప్పుడు ఇది వెళ్ళిపోయినప్పుడు, ఇక్కడ టెంపరీ ఐడి వెళ్ళిపోయినప్పుడు ఈ హెడ్ ఉంటుందా? ఈ హెడ్ ఎక్కడికి వెళ్తుంది? కొంచెం ఆలోచించండి, ట్రై టు థింక్. ఈ హెడ్ ఎక్కడికి వెళ్తుంది? మాస్టర్ అంటే మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. మనం ఫైల్ తీసేస్తాం అన్నాం కదా, ఆ ఫైల్ తీసేస్తే హెడ్ ఏమో వెళ్తుంది అన్నాం, రెఫరెన్స్ ఐడి వెళ్ళిపోతుంది అన్నాము. సరే, ఆ రెఫరెన్స్ ఐడికి పాయింట్ చేస్తున్న ఇంటర్నల్ హెడ్ ఏమవుతుంది అంటున్నా, ఉంటుందా వెళ్ళిపోతుందా? వెళ్ళిపో ఎక్కడికి వెళ్తుంది? రిపాజిటరీకి వెళ్తుంది ఇక్కడ ఇదా? యా, సో డౌట్ గా చెప్పారు కానీ ఆన్సర్ కరెక్ట్. ఓకే, సెకండ్ నుంచి ఫైల్ వెళ్ళిపోయినప్పుడు రెఫరెన్స్ ఐడి కూడా ఉండదు. రెఫరెన్స్ ఐడి లేనప్పుడు దాన్ని పాయింట్ చేస్తున్న ఇంటర్నల్ హెడ్ కూడా ఉండదు. సో ఖచ్చితంగా హెడ్ కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే, సో దానికి తెలుసుంటే ఒకటే హెడ్. ఇక్కడ ఫిజికల్ గా మనకు అదే ఐ మీన్ ఎక్స్టర్నల్ ఫిజికల్ కూడా అనొచ్చు, ఫిజికల్ ఎక్స్టెండెడ్ గా కనబడుతున్నది ఇది ఒకటి. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ కమిట్ ఐడి, దానికి రీసెంట్ గా పర్మనెంట్ గా కమిట్ చేసిన కమిట్ ఐడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంటర్నల్ హెడ్ అనే కాన్సెప్ట్ లేదు, ఉండదు. ఎందుకంటే స్టేజింగ్ లో ఏ ఫైల్స్ లేవు. స్టేజింగ్ ఏరియాలో ఫైల్స్ ఉంటేనే ఆ ఫైల్స్ కి ఇక్కడ టెంపరీ ఐడి క్రియేట్ అవుతుంది కమిటింగ్ ఏరియాలో. ఆ టెంపరీ కమిట్ ఐడి, ఆ టెంపరీ కమిట్ ఐడికి ఆ హెడ్ అనేది పాయింట్ చేస్తుంది. సో ఆ కమిట్ ఐడి లేనప్పుడు హెడ్ ఉంది. హెడ్ ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది, ఇక్కడే ఉంటుంది. ఇంటర్నల్ గా జరుగుతుందండి ప్రాసెస్ ఇట్లా. ఓకే, సో హెడ్ ఇక్కడికే వచ్చేస్తుంది. ఇక్కడికంటే ఇది ఈ ఏరియాలోకి, ఇక్కడ ఉంది కదా మనకు కమిట్ చేస్తున్నాం కదా, పర్మనెంట్ కమిట్ ఐడీస్ పర్మనెంట్ గా సేవ్ చేస్తున్నాం కదా, అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇదే. ఓకే, అర్థమైందా? ఏందో హెడ్ అంటూ పొద్దున్నే హెడ్ తింటున్నారు అనుకుంటా. క్లారిటీ ఉంది. సో అది నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఈ యాప్ డాట్ జావా అనే ఫైల్ ని నేను గిట్ కమిట్ -m అనే కమాండ్ యూజ్ చేసి నేను కమిట్ చేశాను, అప్పుడేమవుతుంది?
come on guys, think. డైరెక్ట్ పర్మనెంట్ ఐడి వచ్చేస్తుంది. పర్మనెంట్ ఐడి వచ్చేస్తుంది. app.java అనే ఫైల్ కి పర్మనెంట్ ఐడి వచ్చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? ఏ హెడ్ ఉంటుంది, ఏ హెడ్ ఉండదు? 2 ఎక్స్టర్నల్ సెట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ హెడ్ ఉంటుంది. సో తర్వాత ఓన్లీ ఎక్స్టర్నల్ ఓకే పర్మనెంట్ కమిట్ ఐడి వచ్చేస్తుంది app.java అనే ఫైల్ కి. దానికి ఎక్స్టర్నల్ హెడ్ ఉంటుంది, అంతేనా? అబౌట్ దిస్ టెంపరరీ కమిట్ ఐడి ఉంటుందా? అండ్ టెంపరరీ ఇంటర్నల్ హెడ్ ఉంటుందా? ఈ రెండు వీటి పరిస్థితి నాకు సంబంధం లేదంటారు. ఈ రెండు ఏమవుతాయి అలేఖ్య? Yeah, since you have mentioned it as a temporary, ఇంకా వానిష్ అయిపోతుంది కదా. సో టెంపరరీ ఐడి వానిష్ అయిపోతుందా? ఓకే. సో అప్పుడు హెడ్ డిఫాల్ట్ సింపుల్ కదా. Yeah, టెంపరరీ ఐడి లేనప్పుడు హెడ్ ఎందుకు ఉంటుంది ఇక్కడ? అర్థమవుతుందా? నేను చెప్తాను చూడండి. ఈ ఫైల్ మీకు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంది? app.java ఫైల్ వెనక్కి వర్కింగ్ డైరెక్టరీలోకి తెస్తే అని చెప్పాను. వర్కింగ్ డైరెక్టరీలోకి తెచ్చినా లేకపోతే ఇక్కడ కమిటింగ్ ఏరియాలోకి తెచ్చిన ఫైల్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా. రెండు సినారియోస్ ఒకటే. ఓకే, ఇది ముందుకు వెళ్ళిన ఫైల్ వెనక్కి వెళ్ళినా సరే ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలో ఉండదు కదా. ఓకే, ఇక్కడ ఫైల్ లేకపోతే ఏమవుతుంది? సో ఇక్కడ దాన్ని క్రియేట్ చేసిన టెంపరరీ ఐడి వెళ్ళిపోతుంది. టెంపరరీ ఐడి లేనప్పుడు దానికి పాయింట్ చేస్తున్న ఇంటర్నల్ హెడ్ కూడా ఉండదు. సింపుల్. ఓకే సరే, అప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది ఫైల్? సో ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ కమిటింగ్ ఏరియాలో పర్మనెంట్ గా క్రియేట్ అయిపోతుంది. దానికి ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది, కొత్తగా ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ కమిట్ ఐడికి పాయింట్ అవుట్ చేసేది ఎక్స్టర్నల్ హెడ్. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ హెడ్. క్లియర్? yes. Yes. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫైల్ ఎక్కడికి వెళ్ళినా సరే, వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా, సో ఆ ఫైల్ అనేది స్టేజింగ్ లో ఉండదని అర్థం. ఓకే, ఎప్పుడైతే ఫైల్ స్టేజింగ్ లో ఉంటుందో అప్పుడే వస్తుంది టెంపరరీ హెడ్, సారీ టెంపరరీ ఐడి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట ఈ హెడ్ కాన్సెప్ట్. ఓకే, సపోజ్ ఇక్కడ నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి. నేను సపోజ్ 3 ఫైల్స్ ని ఒకేసారి కమిట్ చేశాను. ఓకే, సపోజ్ T1, T2, T3 అన్నట్టు ఈ 3 ఫైల్స్ ని స్టేజింగ్ ఏరియాలోకి పంపించాను. అప్పుడు ఏ ఫైల్ లేటెస్ట్ అవుతుంది? 3 ఫైల్స్ కి టెంపరరీ కమిట్ ఐడి క్రియేట్ అవుతుందా కమిటింగ్ ఏరియాలో? yes. 3 ఫైల్స్ కి. ఓకే, లైక్ అట్ ఎ టైం చేసినప్పుడు ఒకే ఐడి అవుతుంది అనుకుంటా. యా గుడ్. సో అట్ ఎ టైం చేసినప్పుడు ఒకటే అవుతుంది. సో ఇదంతా ఒకటేగా తీసుకుంటుంది. సో దానికి ఇదంతా ఫైల్ యాక్షన్ అంతా ఒకటేగా తీసుకుని దానికి టెంపరరీ ఐడి క్రియేట్ అవుతుంది. ఇంటర్నల్ హెడ్ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. సపోజ్ T1 ఒకసారి, T2 ఒకసారి, T3 ఒకసారి చేశాను. ఇప్పుడు సెపరేట్ ఐడి. సో ఇక్కడ ముగ్గురికి సారీ 3 ఫైల్స్ కి 3 టెంపరరీ ఐడీస్ వస్తాయా? సెపరేట్ గా క్రియేట్ చేసినప్పుడు yes. సపరేట్ గా వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో ఏది లేటెస్ట్? దేనికి ఇంటర్నల్ హెడ్ పాయింట్ చేస్తుంది? లాస్ట్ ఇచ్చింది లేటెస్ట్ వస్తుంది అనుకుంటా. ఇలా చేసాము. సో ముగ్గురికి, సో ఇక్కడ మనకు ఇంటర్నల్ హెడ్స్ వస్తాయని చెప్పారు. ఓకే, సో యా సార్ నేను రివర్స్ చేశాను. సో T3 లాస్ట్ వస్తుంది యాక్చువల్. ఓకే, T3, T2, T1 వస్తుంది, ఇలా వస్తుంది. సో లాస్ట్ లో T3 వేసాం కాబట్టి T3కి
ఇంటర్నల్ హెడ్ అనేది పాయింట్ చేస్తుంది. అప్పుడు దాన్ని అర్థమైంది లేటెస్ట్ లోపల లేటెస్ట్ యాక్చువల్. ఓకే, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వాడతాం అంటే హెడ్ అనేది ఇక్కడ మనకు సో లేటెస్ట్ యాక్షన్స్ చూడడానికి కోసం మనకు ప్రొడక్షన్ లో వాళ్ళు లేటెస్ట్ యాక్షన్స్ అంటే మనకు ఫైల్ యాప్ డాట్ జావా ఉంటుంది, ఈ ఫైల్ ఇక్కడ కమిట్ అయితే అది పర్మనెంట్ గా అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ లాగ్ లో లేటెస్ట్ ఏంటి అంటే ఇదని చెప్తాం మనం, అవునా, ఈ లాగ్ లేటెస్ట్ అంటాం. ఓకే, కానీ ఇది లేటెస్ట్ అన్నమాట. ఇంకా అంటే ఈ యాప్ డాట్ జావా ఈస్ గెటింగ్ రెడీ టు కమిట్, అవును కదా. ఇది స్టేజింగ్ ఏరియాలో ఉండే ఫైల్స్ ని లేటెస్ట్ ఫైల్స్ అంటాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇవి లేటెస్ట్ రెడీ అవుతున్నాయి కమిట్ అవ్వడానికి. ఈ కమిట్ అయితే మళ్ళీ ఈ లాగ్ పైన వస్తాయి, అండ్ టాప్ ఆఫ్ దట్ ఇక్కడ వస్తాయి అవునా. సో ఇవి లేటెస్ట్ ఫైల్స్. ఈ యాప్ డాట్ జావా అనేది లేటెస్ట్ ఫైల్. సో మనకి ఏంటంటే ప్రొడక్షన్ లో వాళ్ళు ఈ లేటెస్ట్ ఫైల్స్ అంటే ఏదైతే గెటింగ్ రెడీ టు కమిట్ ఉన్నాయో అంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయో, సో వాటిని ఆ ఫైల్స్ మొత్తం ట్రాక్ చేసి చూడాలి అంటే సో ఈ హెడ్ కాన్సెప్ట్ యూస్ చేసి చూస్తారన్నమాట. ఈ ఇంటర్నల్ హెడ్ అనేది అప్పుడు యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో ఇలా ఉంటుంది. సమ్ టైమ్స్ వాళ్ళు రెండు చూడాలి అనుకున్నప్పుడు ఓకే ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది మనకి, సాఫ్ట్ అని ఒకటి వస్తుంది. అప్పుడు ఓన్లీ ఇదొకటి రిమూవ్ చేసి చూస్తారు. సరే దానికి వెళ్దాం రండి, సో తర్వాత చెప్తాను అది. సరే ప్రస్తుతానికి హెడ్ అనేది మనకి ఇంటర్నల్ హెడ్. సో ఇందుకోసం మనకి లేటెస్ట్ ఫైల్స్ చూడడానికి కోసం అది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసినా సరే సో ఇక్కడ 3 ఫైల్స్ వస్తాయి, లాస్ట్ లో T3 వస్తుంది. T3 ఇస్ ద లేటెస్ట్. ఓకే, సో అన్ని లేటెస్టే కానీ T3 అనేది వెరీ లేటెస్ట్ ఇంకా. ఓకే, సో లేటెస్ట్ లోపల లేటెస్ట్ అనుకున్నాం మనం. ఇప్పుడు ఫైల్స్ ఎలా నెస్టెడ్ ఫోల్డర్స్ ఎలా అంటున్నాము అంతా. సో టెంపరరీ ఐడి కూడా T3 లాస్ట్ లో ఏదైతే చేసామో దానికి ఇంటర్నల్ హెడ్ అనేది ఉంది. టెంపరరీ ఐడీస్ అన్నిటికీ వస్తుంది కానీ ఇంటర్నల్ హెడ్ దానికి పాయింట్ చేస్తుంది. ఓకే, యా కరెక్ట్ మీరు చెప్పింది. సో ఇది కాన్సెప్ట్, హెడ్ కాన్సెప్ట్. నౌ ఇప్పుడు మనం ఆ అండోస్ అనేది చూద్దాం. ఓకే, దానికి రిలేటెడ్ ఉంది. Okay, so git status nothing here. Now ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో సామ్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫైల్ నేను స్టేజింగ్ ఏరియా మనం ఓకే నిన్న చూడలేదు అనుకుంటా. ఓకే సరే, ఫస్ట్ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి యాక్షన్స్ ఎలా తీసుకురావాలి బయటికి. ఓకే, ఇవి చూద్దాం. సో ముందు మనం ఇక్కడ సామ్ అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో మీరు గిట్ స్టేటస్ అని ఇస్తే ఇలా చూపిస్తుంది కదా, ఇది కామన్ మనకు రెగ్యులర్ గా చూపిస్తుంది. ఇప్పుడు సో ఇది మనకు అన్ట్రాక్డ్ ఫైల్ అని చెప్తుంది కూడా. సో ఇది కూడా తెలుసు మనకు. ఓకే, ఎందుకంటే ఇంకా స్టేజింగ్ కి కమిటింగ్ కి పోలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ రిమూవ్ చేయాలనుకున్నాను అంటే ఒక యాక్షన్ క్రియేట్ చేశాను, దీన్ని అండూ చేయాలి వెనక్కి. ఓకే, వర్కింగ్ డైరెక్టరీ నుంచి. సో మనం గిట్ రిమూవ్ అని ఇవ్వచ్చు డైరెక్ట్ గా, లేకపోతే రిమూవ్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. రిమూవ్ ఫైల్ నేమ్ వచ్చేసి సామ్. ఓకే, రిమూవ్ చేసేసాను అండ్ వెళ్ళి చూడొచ్చు మీరు ఒకసారి. సేమ్ ఫైల్ లేదు, రిమూవ్ అయిపోయింది. సో ఇది మనకు వర్కింగ్ డైరెక్టరీ నుంచి హ్యాండిల్ చేయడం వల్ల ఏ యాక్షన్ అయినా సరే క్రియేట్ చేస్తే దాన్ని బ్యాక్ తీసుకురావచ్చు. ఓకే, సో ఇదొక టైప్. నెక్స్ట్ ఇంకొక టైప్ కూడా ఉంది వర్కింగ్ డైరెక్టరీలో. సో ఇది మనకు ఈ SAM ఫైల్ అనేది ఇది మనకు అన్ట్రాక్డ్ ఫైల్ కాబట్టి సో మనకి ఈజీగా పని అయింది, ఈజీగా రిమూవ్ చేసేసాం. ఓకే, అన్ట్రాక్డ్ ఫైల్ కాబట్టి ఈజీగా రిమూవ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు లేదు ఆ ఫైల్. కానీ మనకు ఇక్కడ కొన్ని ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ట్రాక్డ్ అన్ట్రాక్డ్ అంటే ఇంకా మనం స్టేజింగ్ మూవ్ చేయలేదు, దీన్ని ఏం చేయలేదు, అది అన్ట్రాక్డ్ కదా. ట్రాక్డ్ అంటే మనం 3 areas లో సేవ్ అయ్యింది పర్మనెంట్ గా. ఇవన్నీ ట్రాక్డ్ ఫైల్స్ కదా. ఓకే,
దీన్ని రిమూవ్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. సో ఈ A2 అనే ఫైల్ రిమూవ్ చేస్తున్నాను. సేమ్ కమాండ్ రిమూవ్ A2 అనే ఫైల్ రిమూవ్ చేస్తాను. సో రిమూవ్ చేశాను, ls ఇచ్చే, సో రిమూవ్ అయింది. సో A2 ఫైల్ లేదు. అండ్ మీరు బిట్ స్టేటస్ ఇచ్చి చెక్ చేస్తే సో ఇక్కడ ఏమని చూపిస్తుంది, డిలీటెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ ని నేను ఈ A2 ఫైల్ ని డిలీట్ చేయాలంటే, పర్మనెంట్ గా ఈ A2 ఫైల్ ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పగలరా? అదేం థింక్ నైస్. ఫోర్స్లీ రిమూవ్ చేయాలంటే ఫోర్స్ లేదు లేదు, నేను ఫోర్స్ చేయమనట్లేదు, నార్మల్గా. మళ్ళీ యాడ్ చేసి స్టేజింగ్ ఏరియా మూవ్ చేసి ఓకే, స్టేజింగ్ ఏరియా క్యాచ్ చేసి డిలీట్ చేయొచ్చు. మళ్ళీ డిలీట్, ఆల్రెడీ డిలీట్ అయింది కదా, మళ్ళీ డిలీట్ చేయాలి. స్టేజింగ్ ఏరియా క్యాచ్ చేసి అలెక్యా -d కమాండ్. -d ఓకే, అది ఓన్లీ అది బ్రాంచెస్ కి. ఓకే, ఓకే. బ్రాంచెస్ డిలీట్ చేయడానికి కోసం మనం ఆల్రెడీ డిలీట్ చేసాం. ఆర్ఎం యూస్ చేసాం కదా మనం, డిలీట్ అయ్యింది ఫైల్, అంతే కదా. ఫైల్ కి డిలీట్ ఇక్కడ లేదు చూడండి, కాల్స్ ఉంటాయి. A2 ఫైల్ లేదు కదా. సింపుల్, ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదండి. సో మనం చెప్పాం కదా. సో మహేష్ చెప్పింది కరెక్ట్. సో ఏంటంటే మనకు వన్స్ ఏ యాక్షన్ అయినా సరే, అంటే యాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఫైల్ క్రియేట్ చేయడం, ఉన్న ఫైల్ మోడిఫై చేయడం, లేదా ఉన్న ఫైల్ డిలీట్ చేయడం, ఇవే కదా యాక్షన్స్. ఏ యాక్షన్ చేసినా మనం ఈ యాక్షన్స్ అన్ని ఎక్కడ చేస్తాం, వర్కింగ్ డైరెక్టరీ. సో ఈ ఏ యాక్షన్స్ అయినా వర్కింగ్ డైరెక్టరీలో చేసిన తర్వాత దాన్ని స్టేజింగ్ కి పంపిస్తాం, దాని తర్వాత కమిటింగ్ ఏరియాకి పంపిస్తాం. ఓకే, సో ఇప్పుడు కూడా అదే చేయాలి కదా మనం. ఇప్పుడు ఈ ఫైల్ ని డిలీట్ చేయాలంటే ముందు నేను యాడ్ చేయాలి, ఎక్కడికి, స్టేజింగ్ ఏరియాకి. కన్ఫ్యూజ్ అయి ఉంటారు, సింపుల్. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేస్తే దాన్ని వర్కింగ్ డైరెక్టరీలో దాన్ని మళ్ళీ స్టేజింగ్ కి పంపిస్తాం. ఎందుకు, పార్షియల్ గా సేవ్ అవ్వడానికి అని చెప్పాను మీకు. ఓకే, సో అక్కడ పార్షియల్ గా సేవ్ అవుతుంది, కమిటింగ్ ఏరియాలో పర్మనెంట్ గా సేవ్ అవుతుంది. ఓకే, సో సేమ్ అదే ఫైల్ ని డిలీట్ చేయాలంటే కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. సో నేను వర్కింగ్ డైరెక్టరీ నుంచి డిలీట్ చేశాను, సో అది ఇలా చూపిస్తుంది నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నేను స్టేజింగ్ ఏరియాలో డిలీట్ చేయాలంటే ముందు స్టేజింగ్ కి పంపించాలి ఈ ఫైల్ ని. అప్పుడు పార్షియల్ గా A2 అనే ఫైల్ స్టేజింగ్ ఏరియాలో నుంచి కూడా డిలీట్ అవుతుంది. అండ్ తర్వాత కమిటింగ్ ఏరియా కూడా పంపించాలి. అప్పుడు కమిటింగ్ ఏరియాలో ఈ A2 అనే ఫైల్ పర్మనెంట్ గా డిలీట్ అవుతుంది. అప్పుడు ఈ ఫైల్ పర్మనెంట్ గా డిలీట్ అయినట్టు. ఎందుకు ఈ ప్రాసెస్కి వెళ్ళాలంటే ఇది ట్రాక్డ్ ఫైల్ కదా, అన్ని ఏరియాస్ లో స్టోర్ అయి ఉంది. అన్ని ఏరియాస్ కి మనం వెళ్ళి తీసుకురావాలి బ్యాక్. అర్థమవుతుందండి? కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్ గా ఉంది. సింపుల్. ఇది మనం ఈ యాక్షన్ మనం అప్పుడు చెప్పలేదు, అంటే మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసినప్పుడు యాక్షన్ చూసాము, అండ్ ఓల్డ్ ఫైల్ మాడిఫై చేసినప్పుడు, అదే ఉన్న ఫైల్ మాడిఫై చేసినప్పుడు యాక్షన్ చూసాం, కానీ డిలీట్ చేసే యాక్షన్ చూడలేదు మనం. ఇప్పుడు వచ్చింది సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. వర్కింగ్ డైరెక్టరీ డిలీట్ చేసాము, డిలీట్ చేసినట్టు స్టేజింగ్ కూడా చెప్పాలి కదా. స్టేజింగ్ అంటే సేవింగ్ అని కాదనమాట. ఓకే, దాన్ని మనం సేవింగ్ అంటే కొత్త ఫైల్ సేవ్ చేయడము, లేదా మాడిఫై చేసిన ఫైల్ సేవ్ చేయడము కాదు. దాంట్లో ఉన్న డేటాను కూడా రిమూవ్ చేసి సేవ్ చేయడం. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ లోపల డేటా ఉంది, ఒక 100 లైన్స్ ఉన్నాయి, మీరు ఒక లైన్ డిలీట్ చేశారు, మళ్ళీ సేవ్ చేయాలి కదా మీరు. అవునా, సేవ్ చేయకపోతే ఏమవుతుంది, ఆల్రెడీ డిలీట్ అవ్వదు డేటా. అట్లాగే ఇక్కడ కూడా
ఎక్కడైతే సేవ్ ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఈ ఫైల్ నేను స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తే పార్షియల్ గా రిమూవ్ అవుతుంది అక్కడ. ఎట్లా? గిట్ యాడ్ A2. సో యాడ్ చేస్తున్నామంటే సేవింగ్ ఏం కాదు, సేవింగ్ యాక్చువల్లీ కొంచెం మనం అర్థం చేసుకుని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఇది కూడా సేవ్ అయింది. ఏమైంది? సో స్టేజింగ్ ఏరియా నుంచి A2 తీసేసాం, అది సేవ్ అయింది. తీసేసినట్టు సేవ్. ఓకే, నెక్స్ట్ ఇంకేంది? పర్మనెంట్ గా తీసేయాలి. ఎక్కడ ఉంది పర్మనెంట్ అంటే కమిటింగ్ ఏరియా. గిట్ కమిట్. సో ఈ డిలీట్ అనే యాక్షన్ ని మనం కమిట్ సేవ్ చేస్తాం అంటే డిలీట్ అయిపోద్ది A2 అంతే. గిట్ కమిట్ A2 -m delete A2. ఓకే, మెసేజ్ గిట్ స్టేటస్ క్లియర్, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ls అని ఇచ్చారంటే సో ఫైల్ ఇప్పుడు పర్మనెంట్ గా డిలీట్ అయినట్టు. సో ఇది కాన్సెప్ట్ అన్డూస్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నది యాక్షన్ ని అన్డూ చేయాలంటే ఇది. అంటే ఇక్కడ 2 టైప్స్. అన్ట్రాక్డ్ ఫైల్ ని అన్డూ చేయడం వెరీ ఈజీ, ఎందుకంటే అది వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంటుంది కాబట్టి అక్కడే తీసేస్తున్నాం. అక్కడి నుంచి సింపుల్ గా చూసాం మనం, ఫైల్ తీసేసాం కదా. ఓకే, ఏ ఫైల్ క్రియేట్ చేసాం? ఎస్ఏఎం తీసేసాం మనకి. సో అది ట్రాక్డ్ ఫైల్స్ కదా, సో వీటిని అందరికి చెప్పి మరి తీయాలి. ఓకే, సింపుల్ 2 ways. సరే, ఇప్పుడు నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. సెకండ్ నైస్. ఓకే, let me create one more file. ఓకే, సంథింగ్ s1 అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, s1 అనే ఫైల్ క్రియేట్ అయింది, ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్లీ గిట్ స్టేటస్ అని ఇస్తే సో జనరల్లీ s1 అని వస్తుంది. డిలీట్ చేసేసాను. ఓకే, s1 ఫైల్ లేదు, డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను డిలీట్ చేయకూడదు, నాకు ఇది మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ సో బ్యాక్ వచ్చేసేయాలి. ఓకే, సో వద్దు అనుకుంటే డిస్కార్డ్ చేసేయాలి ఆ యాక్షన్స్ అండ్ ఇది కూడా. సో ఎలా? గిట్ యాడ్. ఓకే, సో ఇది ప్రొసీడ్ చేయాలంటే ఇది పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకోండి. సో ట్రాక్డ్ ఫైల్ అని సరే, నేను ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్ తీసుకున్నాను. ఓకే, సో మీరు ట్రాక్డ్ ఫైల్ తీసుకోండి. సో ఈ చేంజెస్ ని వద్దనుకుంటే ఏదైనా సరే దీన్ని ఏం చేయాలి? మళ్ళీ మనం బ్యాక్ తీసుకురావాలంటే మనకి ఇక్కడ గిట్ యాడ్ గిట్ చెక్అవుట్ స్పేస్ --- ఫైల్ నేమ్. సో ఈ కమాండ్ ఇవ్వాలి యాక్చువల్. ఓకే, ఈ కమాండ్ ఇచ్చారంటే ఏమవుతుందంటే సో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అసలు ఈ యాక్షన్ అనేది మనకు నార్మల్ ఫైల్ కి రన్ కాదు. సరే, నేను ఇది మనకు s1 అనేది ఇంకా ట్రాక్డ్ ఫైల్ కదా, అన్ట్రాక్డ్ ఫైల్ కదా, ఆ కమాండ్ రన్ కాదు. సో మనం ట్రాక్డ్ ఫైల్ తీసుకుందాం. లెట్ మీ గో విత్ ట్రాక్డ్ ఫైల్. సో దాన్ని రిమూవ్ చేసేసాను. సో లెట్ మీ రిమూవ్ s1. ఇట్లా రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఫైల్. నేను దీనికి ఏం చేస్తానంటే ట్రాక్డ్ ఫైల్ తీసుకోవాలి, అదే తీసుకుంటాను. సో ఇవి ట్రాక్డ్ ఫైల్స్ ఇవే కదా. సో A3 తీసుకుంటున్నాను ఈసారి. రిమూవ్ చేశాను A3. సో అన్ట్రాక్డ్ ఫైల్ తో అసలు ప్రాబ్లమే లేదు, అది అక్కడే డిలీట్ అయిపోతుంది అంత ప్రాబ్లం. సో ఇక్కడ వీటితోనే ప్రాబ్లం. సరే, ట్రాక్డ్ ఫైల్ ఈసారి మళ్ళీ డిలీట్ చేశాను A3 అనే ఫైల్. సో A3 ఫైల్ లేదు. సో గిట్ స్టేటస్ అని ఇచ్చామంటే సో ఇలా చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ ఫైల్ వద్దనుకున్నాను, రియలైజ్ అయ్యాను, వద్దు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. డిలీట్ చేశాను కానీ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, వద్దనుకున్నాను. అప్పుడు కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ కమాండ్ మళ్ళీ వస్తుంది. బ్రాంచెస్ కి కాదు, ఇక్కడ కూడా యూస్ చేస్తాం. గిట్ చెక్అవుట్ స్పేస్ --- స్పేస్ A3 అనే ఫైల్. ఇక్కడ కూడా ఉంది చూడండి ఈ కమాండ్. ఓకే, సో ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ ఉంది చూడండి, టు డిస్కార్డ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీ ఏదైనా చేంజెస్ చేసామంటే దాన్ని డిస్కార్డ్ చేయడానికి, అంటే మళ్ళీ వెనక్కి, సో దాన్ని రన్ చేయడానికి. ఓకే,
సో git checkout ఈ కమాండ్ ఇస్తాం. See, మళ్ళీ ఏం లేదు, మళ్ళీ A3 ఫైల్ ఉంటుంది చూడండి. ఇంతకుముందు లేదు A3 ఫైల్, ఇప్పుడు మనకి A3 ఫైల్. ఓకే, ఇలా యూస్ చేస్తాం. గైస్ క్లియర్? Yes. Yeah, yes. ఓకే, నెక్స్ట్ ఇదంతా మనకు అండూస్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని స్టేజింగ్ ఏరియా కూడా పంపిస్తాను. ఓకే, టచ్ S1 తీసుకుంటున్నాను. సో క్రియేట్ అయింది అండ్ గిట్ యాడ్ S1 టు స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియాలో కూడా పంపించాను దీన్ని. సో ఇప్పుడు ఫైల్ మనకు స్టేజింగ్ ఏరియాలో. ఓకే, సో స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్ని అండు ఎలా చేయాలి? ఇప్పుడు దాకా వర్కింగ్ డైరెక్టరీలో యాక్షన్స్ చూసాం. స్టేజింగ్ ఏరియాలో ఫైల్లో ఎలా అండు చేయాలి? ఇక్కడ మనకు కమాండ్ ఉంది. కమాండ్ వచ్చేసి రీసెట్ కమాండ్. యాక్చువల్లీ అండు చేయడానికి రీసెట్ అనే కమాండ్ వాడతాము. గిట్ రీసెట్. ఓకే, ఇది మెయిన్ కమాండ్. సో మనకి ఇంటర్వ్యూస్ కూడా అడుగుతూ ఉంటారు. సో హౌ టు అన్స్టేజ్ అని సింపుల్ గా రీసెట్ అనేస్తారు. సో మనం సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్తే మనకు మల్టిపుల్ క్వశ్చన్స్ పడతాయి. ఓకే, సో మనం వీటిగా కూడా మనకు ఆన్సర్ కంప్లీట్ గా వస్తే కంప్లీట్ గా కూడా ఎలాబరేట్ చేస్తూ ఉండొచ్చు. మనం వాడు ఆపమనే దాకా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాళ్ళ టైం అనేది కిల్ చేయాలి మనం. సో వాళ్ళకున్న హాఫ్ అన్ అవర్ అనే టైంలో సో అడిగే క్వశ్చన్స్ మనం క్లియర్ గా వచ్చిన ఆన్సర్ మొత్తం ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తే సో దాన్ని మనం అక్కడ కిల్ చేస్తూ ఉంటాం. ఓకే, లేకపోతే వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పాం అనుకోండి, సో టైం ఎక్కువ ఉంటుంది, వర్క్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. సో దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, ఎంత స్ట్రాంగ్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, సో ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని వాల్యూట్ చేసుకొని మనల్ని సెలెక్ట్ షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, సో ఇక్కడ మనకు రీసెట్ అనేస్తారు చాలా మంది. అలా కాకుండా ఇంకా కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏంటంటే రీసెట్ కమాండ్ అన్స్టేజ్ చేయడానికి. ఓకే, సో యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం రీసెట్, ఇక్కడ ఈ రీసెట్ కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. గుర్తుందా అట్రిబ్యూట్స్ అంటే? హైఫన్ మిక్స్డ్ ఒకటి, Yep. అట్రిబ్యూట్స్ అంటాం, ప్రాపర్టీస్ అంటాం, ఆర్గ్యుమెంట్స్ అంటాం అని చెప్పాను. ఓకే, మనం లైనక్స్ లో చూస్తున్నాం. ఓకే, సో హైఫన్ హార్డ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి హైఫన్ సాఫ్ట్ ఒకటి, ఇట్లా 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఏమి ఇవ్వకపోయినా మీకు రీసెట్ అయిపోతుంది, అన్స్టేజ్ అయిపోతాయి. సో బై డిఫాల్ట్ వచ్చేసి మిక్స్డ్, డిఫాల్ట్ వచ్చేసి మిక్స్డ్ ఉంటుంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మిక్స్డ్ అనేది అది మిక్స్డే తీసుకుంటుంది. ఈ మిక్స్డ్ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే, సో మనకి ఇక్కడ నుంచి మనం స్టేజింగ్ ఏరియా పంపించుంటాం కదా ఫైల్, సో దాన్ని మళ్ళీ వర్కింగ్ డైరెక్టరీ తీసుకొస్తుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఫైల్ స్టేజింగ్ లో ఉంది. ఓకే, సో దీన్ని అండూ చేయాలి నేను. సో గిట్ కమాండ్ ఏంది? గిట్ రీసెట్. ఓకే, సో గిట్ రీసెట్ అని ఇస్తున్నాం. సో మీరు ఇవ్వచ్చు, హైఫన్ మిక్సర్ ఇవ్వచ్చు, ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకోండి. సరే, మనం ఇద్దాం ఇక్కడ. ఓకే, సో డన్. నౌ గో ఆన్ క్రాస్ చెక్ గిట్ స్టేటస్. మళ్ళీ రెడ్ కలర్ లోకి వచ్చిందంటే అర్థమైంది. మళ్ళీ బ్యాక్ వర్కింగ్ డైరెక్టరీకి వచ్చేసింది. మనకు ఇక్కడ నుంచి ఫైల్ మళ్ళీ ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. సో దీన్ని ఆన్ స్టేజ్ అంటాం. సో అండూస్ ఫ్రమ్ స్టేజింగ్ ఏరియా. అండు. ఓకే, అర్థమవుతుందండి? Yes. Yes. ఓకే, యుఎస్ లో కూడా గూర్ఖాలు ఉన్నారా? విజిల్స్ పడుతున్నాయి. లేదు.
సో మహేష్ అనుకుంటారు అయితే యా ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ ఉన్నారు. అదే మన కెనడా యుఎస్ కెనడాకి. సో మన నేపాల్ వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళారేమో అని. వాళ్ళు ఒక్కడే తక్కువ ఇమిగ్రేషన్స్. ఓకే, సో గిట్ రీసెట్ ఇలా వర్క్ చేస్తుంది డిఫాల్ట్. సో మనకి ఇంకా ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఏం చేస్తే చూద్దాం. ఓకే, అవి చూడాలంటే దీన్ని మళ్ళీ స్టేజింగ్ కి పంపించాలి, ఎందుకంటే ఈ యాక్షన్స్ అంతా స్టేజింగ్ లో ఉన్నప్పుడు జరిగేది. ఓకే, సో మళ్ళీ పంపిస్తున్నాను దీన్ని స్టేజింగ్ కి. గిట్ స్టేటస్. ఓకే, మళ్ళీ స్టేజింగ్ లో ఉందండి S1 ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూద్దాం. ఇప్పుడు సేమ్ కమాండ్ గిట్ రీసెట్, అట్రిబ్యూట్ వచ్చేసి ఇక్కడ -హార్డ్ అని ఇస్తున్నాను. సో ఇది ఇవ్వగానే మీరే చెప్పాలి ఆన్సర్ దీనికి. సార్ చూడండి ఒకసారి, ఇప్పుడు నేను వన్స్ ఎంటర్ ఇవ్వగానే నాకు నేను హింట్ ఇస్తే మీరు ఆన్సర్ చెప్పాలి. 3 areas లో నుంచి రిమూవ్ అవుతుందండి. ఆ 3 areas ఏంటి, ఏం రిమూవ్ అవుతుంది? So all the 3 areas, like we have working directory, staging and committee. ఓకే, సో ఈ మూడిట్లో రిమూవ్ అవుతుంది అన్నారు. ఏం రిమూవ్ అవుతుంది మూడిట్లో? ఫైల్. ఏ ఫైల్? సరే, S1 వర్కింగ్ డైరెక్టరీ లో డిలీట్ అయింది, స్టేజింగ్ లో డిలీట్ అయింది, కానీ కమిట్ చేయలేదు కదా మనము. కమిటింగ్ ఏరియాలో నుంచి ఏం డిలీట్ అవుతుంది? ఫైల్ ఇంకా స్టేజింగ్ లోనే ఉంది కదా. పాయింట్ అర్థమైందా? యా ఓన్లీ టెంపరరీ దీంట్లోకి వస్తుంది, కమిట్లోకి వస్తుంది, అలానే ఉంటుంది. టెంపరరీ కమిట్లోకి వచ్చేస్తుంది కదా స్టేజింగ్. ఈ టెంపరరీ ఇక్కడికి వస్తుందా ఈ కమిటింగ్ ఏరియాలోకి? యా అది అలానే ఉంటుంది. ఇంకేమైనా ఆన్సర్స్? లైక్ కమిటింగ్ ఏరియాకి లేనప్పుడు రెపాజిటరీ నుంచి కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. కమిటింగ్ ఐడి లేనప్పుడు ఇప్పుడు కమిటింగ్ ఏరియా కమిట్ చేయలేదు కాబట్టి కమిటింగ్ ఏరియాలోకి రాదు అని అన్నాము కదా. సో 3 areas ఫైల్ రిమూవ్ అవుతుంది. ఏం ఫైల్? వెరీ లేటెస్ట్ ఫైల్ లైక్ S1. S1 మనకి ఇంకా ఇక్కడే ఉంది కదా, S1 ఇంకా స్టేజింగ్ లోనే ఉంది. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్. సో ఇస్ ఇట్ ద రీసెంట్ కమిటెడ్ వన్? సో రీసెంట్ కమిట్ అంటే గిట్ లాగ్ లో వస్తుంది చూసారు, అదేనా? ఇది డిలీట్ అవుతుందా? But that's already deleted. యా గుడ్ ట్రై. సో ఇక్కడ ఏంటంటే, సో మనం గిట్ రీసెట్ హార్డ్ అని ఇచ్చామంటే, సో ఫస్ట్ వచ్చేసి ఫైల్ మనకు స్టేజింగ్ ఏరియా నుంచి బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి కూడా బ్యాక్ వచ్చేస్తుంది. ఐ మీన్ డిలీట్ అయిపోతుంది, ఇక్కడ బ్యాక్ కాదు, ఇక్కడ డిలీట్ అయిపోతుంది. సో స్టేజింగ్ ఏరియా నుంచి బ్యాక్ అండ్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. అండ్ స్టేజింగ్ ఏరియాలో నుంచి S1 ఫైల్ వెళ్ళిపోయినప్పుడు, సో ఆ S1 ఫైల్ యొక్క టెంపరరీ కమిటింగ్ ఏరియాలో ఉంటుంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది కదా. సో అదే చెప్పాలన్నమాట మనం. ఓకే, సో కమిటింగ్ ఏరియాలో నుంచి ఏం వెళ్తుంది అంటే S1 ఫైల్ యొక్క రెఫరెన్స్ ఐడి వెళ్తుంది, ఆ టెంపరరీ ఐడి వెళ్తుంది.
మీరు ఆ హెడ్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కావాలంటే. సో కమిటింగ్ ఏరియాలో ఉన్న టెంపరీ కమిట్ ఐడి రిమూవ్ అవుతుంది, దానికి పాయింట్ చేసిన ఇంటర్నల్ హెడ్ కూడా రిమూవ్ అవుతుంది, ఇది కూడా యాడ్ చేయొచ్చు మీరు ఆన్సర్. అంతే కదా. సో ఇక్కడ S1 అనేది స్టేజింగ్ నుంచి వెళ్ళిపోతే దానికి ఉన్న టెంపరీ ఐడి కూడా వెళ్ళిపోతుంది కదా. సో వర్కింగ్ డైరెక్ట్ కమిటింగ్ ఏరియా నుంచి వెళ్ళిపోయేది ఈ టెంపరీ ఐడి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది S1 ఫైల్, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది కూడా S1 ఫైల్. సో ఇది 3 ఏరియాస్ ఇవి, దాంట్లో నుంచి వెళ్ళిపోయేవి. సో మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే సరే, ఇప్పుడు S1 ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ క్రియేట్ చేసాము. సో ఇది మరి స్టేజింగ్కి వచ్చింది. సో దీనికి S1కి ఇక్కడ మనకు టెంపరీ ఉంది, ఈ S1 టెంపరీ ఐడి అనుకోండి. ఓకే, సో దీనికి హెడ్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫైల్ నేను ఇక్కడ రిమూవ్ చేసినప్పుడు, ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ నేను రిమూవ్ చేసినప్పుడు ఓకే ఇక్కడ కూడా రిమూవ్ అయిపోతుంది. అవునా, ఇక్కడ కూడా రిమూవ్ అయిపోతుంది, టెంపరీ ఐడి కూడా ఉండదు, సో ఈ హెడ్ కూడా ఉండదు. సో అప్పుడు ఎక్కడికి వెళ్తాయని చెప్పాను, అప్పుడు ఈ హెడ్ ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడ ఏమీ లేనప్పుడు రిపోజిటరీ. సో మన రిపోజిటరీ లోపల ఈ లాగ్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అవునా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది ఎక్స్టర్నల్ హెడ్ గా యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇంటర్నల్ హెడ్ కాన్సెప్ట్ ఏం లేదు ఇంకా. ఎందుకంటే ఇంటర్నల్ హెడ్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది, సో స్టేజింగ్ ఏరియాలో ఫైల్స్ ఉన్నప్పుడు. సో అక్కడ లేదు కాబట్టి సో అది హెడ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ మూవ్ అయ్యే ప్రాసెస్ మనకు కనబడుతుంది. సో అది నేను చూపిస్తాను ప్రూఫ్. సో ఇప్పుడు మనకు ఫైల్ S1 లో ఉంది, ఐ మీన్ స్టేజింగ్ లో ఉంది. ఇప్పుడు గిట్ రీసెట్ హార్డ్ ఇస్తున్నాను. హార్డ్ అని ఒక్కసారి ఇవ్వగానే స్టేజింగ్ నుంచి S1 వెళ్ళిపోద్ది. సో కమిటింగ్ ఏరియాలో నుంచి మనకు ఆ టెంపరీ ఐడి కూడా వెళ్ళిపోతుంది. ఆ ఐడి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంటర్నల్ హెడ్ మళ్ళీ బ్యాక్ టు అవర్ రిపోజిటరీ మాస్టర్ బ్రాంచ్ లేటెస్ట్ కమిట్ ఐడి ఉంది సార్, అక్కడికి వచ్చేస్తుంది. చూడండి సి హెడ్ ఈస్ నౌ అట్ F9. ఇది ఏంటంటే కమిట్ ఐడి. నేను చూపిస్తాను. గిట్ లాగ్ కమిట్స్ లాగ్ అంతా 1 లైన్ లో డిస్ప్లే చేస్తున్నాను, ఈజీగా అర్థమవుతుంది. సి మనం ఈ కమాండ్ ఇవ్వగానే మనకి అది ఏం చెప్తుంది చూడండి, హెడ్ ఈస్ నౌ అట్ F90 ఈ కమిట్ ఐడి. ఈ కమిట్ ఐడి ఎక్కడ ఉంది, ఇది ఏమని చెప్తుంది, ఇప్పుడు హెడ్ వచ్చేసి ఇక్కడ ఉందంట. ఈ కమిట్ ఐడి ఇక్కడ పాయింట్ చేస్తుందంట హెడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే మనం ఈ కమాండ్ ఇవ్వక ముందు ఎక్కడ ఉన్నట్టు, గైస్ కమిటింగ్ ఏరియా. కమిటింగ్ ఏరియా క్వశ్చన్ ఒకసారి చెప్తారా? యా. సో ఇప్పుడు మనం ఇది రిమూవ్ చేసాము. రిమూవ్ చేసి ఈ కమాండ్ ఇచ్చినప్పుడు ఏం యాక్షన్స్ జరుగుతాయి అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. హార్డ్ అంటే మీరే చెప్పారు కదా ఏమేమి జరుగుతుందని. స్టేజింగ్ ఏరియా నుంచి ఫైల్ వెళ్ళిపోతుంది, ఆ ఫైల్ వెళ్తే దానికి టెంపరీ ఐడి కూడా వెళ్ళిపోతుంది అన్న. ఆ హెడ్ అనేది మనకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనేసి. ఆ బ్యాక్ వచ్చే ప్రూఫే నేను చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అర్థమవుతుందా అండి? మీరు చెప్పిన కాన్సెప్ట్ నేను ఇక్కడ హ్యాండ్స్ అండ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ S1 ఫైల్ వెళ్ళిపోతే ఈ టెంపరీ ఐడి కూడా ఉండదు, ఇది వెళ్ళిపోతుంది, ఈ ఇంటర్నల్ హెడ్ కూడా ఉండదు అన్నాను. ఇది ఉండకపోతే ఎక్కడికి వెళ్తుంది ఇంటర్నల్ హెడ్ అంటే మళ్ళీ ఈడున్న కమిటింగ్ ఏరియాలో ఉన్న పర్మనెంట్ గా కమిట్ అయిన కమిట్ ఏరియా ఏదైతే లేటెస్ట్ గా ఉంటుందో అక్కడికి వెళ్తుంది అని చెప్పాను. అదే చూపిస్తున్నాను. ఇదే ప్రూఫ్. హెడ్ ఈస్ నవ్ అంటుంది చూసారా, ఈ నవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంది, ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు హెడ్ ఎక్కడ ఉంది అంటే నవ్ ద హెడ్ ఈస్ ఇన్ ఇక్కడ F90 అంటే ఇది ఇక్కడ ఉంది అంట. అంటే ఇవ్వక ముందు ఎక్కడుంది అంటే
S1 ఫైల్ ఏడే ఉంది. సో దానికి ఒక టెంపరరీ కమిటింగ్ ఏరియాలో ఉంది. సో ఇంటర్నల్ హెడ్ ఇక్కడ ఉంది అని కమిటింగ్ ఏరియాలోనే టెంపరరీ ఐడికి పాయింట్ చేస్తుంది ఇంటర్నల్ హెడ్. సో వన్స్ ఫైల్ రిమూవ్ అయిపోయినాక ఆ ఇంటర్నల్ హెడ్ ఎక్కడికి వచ్చిందంటే నౌ ఇట్ ఈస్ పాయింటింగ్ హియర్ అంట. అర్థమైందా? ఓకే ఓకే. కష్టం అనిపిస్తుందా సబ్జెక్ట్? లేదు, లేదు అలా ఏం లేదు. బట్ స్టిల్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, రోజు ప్రాక్టీస్ చేస్తున్నారా? యాక్చువల్లీ నేను వీక్ డేస్లో వర్క్ చేస్తాను, సో నేను ఫ్రైడే సాటర్డే సండే కూర్చుంటున్నాను వీక్ మీద. సో అక్కడ మీ కష్టాలు మీకు ఉన్నాయంటారు. ఓకే, సో ఇలా ఉంటుంది. సో నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ మనం జస్ట్ ఇప్పుడు అదంతా కరెక్టా కాదని జస్ట్ ఒక ప్రూఫ్ మనకు అంతే. ఓకే, సో అక్కడ డిలీట్ అయిపోయిన వెంటనే మూవ్ అవుతుందా లేదా హెడ్ అంటే ఎస్ మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్, ఇది ఒకటి ఉంది, దీని గురించి చూద్దాం. ఓకే, సో ఫైల్ మనకి ఎక్కడ ఉంది? సో ఇప్పుడు ఫైల్ అవుట్పుట్ చూడండి ఒకసారి, ఫైల్ కూడా ఉండదు. విచ్ స్టేటస్ సి వర్కింగ్ డైరెక్టరీలో కూడా లేదు ఫైల్. హార్డ్ అంటే 3 ఏరియాస్ లో వెళ్ళిపోతుందని చెప్పాను. సో హార్డ్ ఆ నేమ్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్లీ హార్డ్లీ డిలీటింగ్ ఫ్రమ్ 3 ఏరియాస్. ఓకే, సో లేదు. సో మనం ఇంకొక ఆప్షన్ సాఫ్ట్ ఉంది కాబట్టి దానికోసం నేను మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి తప్పదు. సో మళ్ళీ S1 క్రియేట్ చేస్తాను. మీ ఇష్టం ఏదైనా చేసి, నేను జస్ట్ ఓకే. సో మళ్ళీ స్టేజింగ్ ఏరియాలో ఉంది ఫైల్. సారీ మూవ్ చేయలేదు కదా. స్టేజింగ్ ఏరియాలో మళ్ళీ ఫైల్ S1. ఓకే, సో ఇప్పుడు ఈసారి ఏం యూజ్ చేస్తానంటే git reset --- soft. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ హింట్ వచ్చేసి మనకు రిమూవ్ ఫ్రమ్ 1 ఏరియా. ఒక ఏరియాని ఒక ఏరియా నుంచి రిమూవ్ అవుతుంది. ఏ ఏరియా అది ఏం రిమూవ్ అవుతుంది? Maybe from working directory. Working directory. Okay, Mahesh. స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా. ఓకే, స్టేజింగ్ ఏరియా నుంచి రిమూవ్ అయితే ఫైల్. సో దాని ఒక టెంపరరీ ఐడి కమిటింగ్ ఏరియా నుంచి కూడా రిమూవ్ అవ్వాలి కదా. అప్పుడు 2 ఏరియాస్ అవుతాయి కదా. వర్కింగ్ డైరెక్టరీ. సో అలాగే చెప్పండి, మళ్ళీ వర్కింగ్ డైరెక్టరీ అంటారా? సో యాక్చువల్గా మనం వర్కింగ్ డైరెక్టరీలో డైరెక్ట్గా డిలీట్ చేయం ఆ ప్రాసెస్. సో వర్కింగ్ సరే, మీరు వర్కింగ్ డైరెక్టరీలో డిలీట్ అన్డూ చేస్తున్నాం అన్నాం కదా. సో దానికి మనం చూసాం కదా, యాక్చువల్గా వర్కింగ్ డైరెక్టరీ నుంచి అన్డూ చేయడానికి చాలా చూసాం కదా మనం. ట్రాక్ అయిన ఫైల్ని ఎలా తీసుకురావాలి, అన్ట్రాక్ అయిన ఫైల్ ఎలా తీసుకురావాలి, లేకపోతే డిలీట్ చేశాను మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ డిస్కార్డ్ ఎలా చేయాలి అన్నీ కూడా చూసాం కదా. మళ్ళీ కమాండ్ ఒకే కాన్సెప్ట్ 2 కమాండ్స్ ఎందుకు? అవునా? Yeah, that's also true. నేను కాన్సెప్ట్ ఏం చెప్పలేదు ఇప్పుడు. No, yeah. మనం ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీ నుంచి రిమూవ్ చేస్తున్నాం కదా, అది మనం ఆల్రెడీ చూసాం కదా. వర్కింగ్ డైరెక్టరీ గురించి స్టార్టింగ్ లో చూసాం మనం, హౌ టు అన్డూస్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ అని.
సో వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్ నేను బ్యాక్ ఎలా తీసుకురావాలి, ఎలా డిలీట్ చేయాలి అవి చూసాం మనం. సో మళ్ళీ ఇప్పుడు ఈ సాఫ్ట్ అనే కమాండ్ దానికేనా? సో ఒక పనికి 2 కమాండ్స్ ఎందుకు అంటున్నాను. బట్ ద ప్రీవియస్ కమాండ్ చేసినప్పుడు 3 స్టేజెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా. ప్రీవియస్ కమాండ్ అంటే ఇది హెడ్. కరెక్ట్. హార్డ్ 3 ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్ నేను ఒకటే ఏరియా అన్నాను. సో అది మీరు ఏమంటున్నారు, వర్కింగ్ డైరెక్టరీ నుంచి రిమూవ్ అయిపోతున్నారు. వర్కింగ్ డైరెక్టరీ రిమూవ్ అయిపోయి మనం చూసాం కదా కమాండ్స్, ఆర్ఎం కమాండ్, ఆర్ఎం అన్ట్రాక్డ్ ఫైల్ నేమ్, అంటే ఆర్ఎం ట్రాక్డ్ ఫైల్ నేమ్. వర్కింగ్ డైరెక్టరీ నుంచి రిమూవ్ చేయడానికి మనకు ఈ కమాండ్స్ వాడాల్సిన అవసరం లేదు కదా. మనం రీసెట్ అనే కమాండ్ ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుంది కదా. సాఫ్ట్ అంటే సింపుల్, ఏం లేదు ఇక్కడ మనం గెస్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో ఈ సాఫ్ట్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే స్టేజింగ్ లో ఫైల్ అలాగే ఉంటుంది. సో ఆ స్టేజింగ్ ఫైల్ యొక్క రెఫరెన్స్ ఐడి ఉంటుంది చూసారు, అది టెంపరరీ ఐడి ఉంటుంది చూసారు కమిటింగ్ ఏరియాలో. ఆ టెంపరరీ ఐడి ఒక్కటే రిమూవ్ అవుతుంది సాఫ్ట్లీ. ఓకే, సాఫ్ట్ గా అదొక్కటే రిమూవ్ అవుతుంది. సో ఫైల్ స్టేజింగ్ ఏరియాలో అలాగే ఉంటుంది, వర్కింగ్ డైరెక్టరీలో కూడా ఫైల్ అలాగే ఉంటుంది. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మీకు స్టార్టింగ్ లో హెడ్ యూసేజ్ ఎందుకు చెప్పాను తెలుసా? హెడ్ యూసేజ్ ఏమని చెప్పాను? సో మనము ప్రొడక్షన్ వాళ్ళు వెరీ లేటెస్ట్ ఫైల్స్, స్టేజింగ్ లో ఉన్న ఫైల్స్ చూడాలంటే ఇంటర్నల్ హెడ్ యూస్ చేసి చూస్తుంటారని చెప్పాను. ఓకే, సో అదే విధంగా వాళ్ళే బోత్ చూడాలనుకున్నప్పుడు, బోత్ అంటే సో స్టేజింగ్ లో ఉన్న లేటెస్ట్ ఫైల్స్, ఆల్రెడీ కమిట్ అయి ఉన్న ఫైల్స్. అండ్ ఆల్రెడీ కమిట్ అంటే ఈ లాగ్, మనకు లాగ్ ఉంటుంది చూసారా, ఇది ఆల్రెడీ కమిట్ అయి ఉన్న ఫైల్స్. ఈ 2 చూడాలి అట్ ఏ టైం. 2 చూడాలన్నప్పుడు మధ్యలో అడ్డు వచ్చేది టెంపరరీ ఐడి. అందుకే దీన్ని సాఫ్ట్ గా తీసేస్తారు. దానికోసమే ఈ సాఫ్ట్ అట్రిబ్యూట్. సో ఇది వాళ్ళకి అడ్డు. ఓకే, ఇది తీసేసారంటే వాళ్ళు అట్ ఏ టైం దే కెన్ సీ ది స్టేజింగ్ ఏరియా ఫైల్స్ అండ్ ది కమిటింగ్ ఏరియా ఫైల్స్. ఓకే, సో మనం ఏమి యూజ్ చేయం దీన్ని. సో బట్ ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు. సో రేర్ సిచ్యువేషన్. ఓకే, సో సాఫ్ట్ అనేది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు గిట్ రీసెట్ సాఫ్ట్. సో మనకు ఫైల్ ఇంకా కూడా స్టేజింగ్ ఏరియాలో ఉంటుంది చూడండి, ఫైల్ స్టేజింగ్ ఏరియాలో ఉంది. సో అది ఓన్లీ ఆ టెంపరరీ ఐడి రిమూవ్ చేస్తుంది. దానికి మనం నేనేం ప్రూఫ్ అయితే కూడా చూపించలేను. సో అది మనకి ఇంటర్నల్ ప్రాసెస్ రిమూవ్ అయిపోతుంది. వర్కింగ్ డైరెక్టరీలో అలాగే ఉంది, స్టేజింగ్ లో కూడా అలాగే ఉంటుంది. సో ఓన్లీ కమిటింగ్ ఏరియాలో దాని ఒక టెంపరరీ ఐడి మాత్రమే అది రిమూవ్ చేసేస్తుంది. సో అది రిమూవ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, హెడ్ ఎక్కడ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఎక్కడికే వస్తుంది, ఎక్స్టర్నల్. ఓకే, సో ఇది అండూస్ ఫ్రమ్, ఇది హెడ్ కాన్సెప్ట్ ఈరోజు చూసింది మనం. అండ్ అండూస్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ చూసాం, అండ్ అండూస్ ఫ్రమ్ స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అండూస్ ఇది ఒకటి సరిపోతుంది, కానీ ఇంకా కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా మనం చూసాం ఎలా వర్క్ చేస్తుందని. సో కంప్లీట్ గా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో సమ్ టైమ్స్ ఇలా కూడా అడుగుతూ ఉంటారు సినారియో బేసిస్. లైక్ నాకు ఒక 3 ఫైల్స్ ఉన్నాయి, 2 ఫైల్స్ నేను స్టేజింగ్ లో ఉన్నాయి, ఒకటి ఫైల్ వచ్చేసి కమిట్ చేశాను. ఇప్పుడు నా ఎక్స్టర్నల్ హెడ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుందండి? మనం ఆలోచిస్తే సరిపోతుంది. సో 3 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయంట, 2 ఫైల్స్ ఇక్కడ కమిట్ చేశాడు, థర్డ్ ఫైల్ వచ్చేసి మనకి ఇక్కడ పర్మనెంట్ గా కమిట్ చేశాడు. అప్పుడు ఎక్స్టర్నల్ హెడ్ ఎక్కడ ఉంటుంది? మీరు ఏదైతే పర్మనెంట్ చేస్తున్నారో ఫైల్, ఆ ఫైల్ ఉంటుంది ఎక్స్టర్నల్ హెడ్. సింపుల్. కొంచెం ఆలోచిస్తే మనకు ఆన్సర్ అక్కడే వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం అప్పుడు మళ్ళీ కూడా క్రాస్ క్వశ్చన్ అడుగుతుంటాం, సార్ నాకు ఫైల్ ఇంకా స్టేజింగ్ ఏరియాలో ఉంది, మీ కమిటింగ్ ఏరియాలో ఏం రిమూవ్ అవుతుంది? అదే మనం హార్డ్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వన్స్ మనం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని స్టేజింగ్ ఏరియాకి పంపించినప్పుడు అక్కడ ఆ స్టేజింగ్ ఏరియాలో ఆ ఫైల్ కి టెంపరరీ ఐడి క్రియేట్ అవుతుంది కమిటింగ్ ఏరియాలో. సో దానికి ఒక ఇంటర్నల్ హెడ్ పాయింట్ అవుట్ అవుతుంది, అది కూడా రిమూవ్ అవుతుంది. అండ్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉందంటే సో టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నామని అర్థం.
ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది మనకి ఈరోజు చూసిన మనం హెడ్ కాన్సెప్ట్ అండ్ అండూస్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ అండూస్ ఫ్రమ్ స్టేజింగ్ ఏరియా చూసాం. సో నెక్స్ట్ మనకి ఇంకా కూడా ఉంది కాన్సెప్ట్. సో మనం కమిట్ చేసేసాం అనుకోండి, ఒక కమిట్ ఐడి కూడా క్రియేట్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఎలా అండూ చేయాలి, కమిటింగ్ ఏరియా నుంచి ఎలా అండూ చేయాలి, సో అది మనం రేపు చూద్దాం. సో ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సాఫ్ట్ ఒకసారి చెప్తారా? సాఫ్ట్ యా, ఓన్లీ ఇది ఒకటి రిమూవ్ అవుతుందండి. సాఫ్ట్ అంటే మనకి ఫైల్ అనేది ఇక్కడ ఇది ఉంటుంది. ఓకే, ఓన్లీ ఇది ఒక్కటి టెంపరీ ఐడి ఒక్కటే రిమూవ్ అవుతుంది మనకి. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో అది ఇంకా ఒక స్టిల్ ఇంకా మనకు ఇక్కడే ఉంది చూడండి ఫైల్. సో గిట్ రీసెట్ సాఫ్ట్ అని ఇచ్చాను కదా, మనకు ఆ ఫైల్ ఇంకా కూడా ఇక్కడే ఉంది. సో అండ్ వర్కింగ్ డైరెక్టరీలో కూడా ఉంది, స్టేజింగ్ ఏరియాలో కూడా ఉంది. ఓకే, సో ఓన్లీ దాని ఒక టెంపరీ ఐడి మాత్రం రిమూవ్ అయిపోతుంది. ఇది ఎందుకు అడ్డం చెప్పాను కదా. సో రెండు ఫైల్స్ ఈ కమిటింగ్ ఏరియాలో ఉన్నట్టు పర్మనెంట్ గా సేవ్ అయిన ఫైల్స్ ని అండ్ లేటెస్ట్ గా రాబోతున్న ఫైల్స్ రెండింటిని చూడాలంటే వాళ్ళకి ఇది సో బ్యారియర్ మధ్యలో అడ్డుగా ఉండిపోతుంది. ఓకే, సో అందుకని స్మూత్ గా సాఫ్ట్లీ దే రిమూవ్ దిస్ వన్. సో దానికోసం సాఫ్ట్ యూస్ చేస్తాం. Clear? Yeah, okay. Yeah. Okay, guys. Then we'll continue tomorrow. Bye. Bye. Thank you. Yeah. Yeah, bye. Thank you.